ఒక్కో ప్రాంతానికి ఒక్కో మార్క్, ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఐడెంటిటీ. ఆ సింబల్ చూస్తే చాలు ఆ ప్రాంతం గుర్తొచ్చేస్తుంది. మన అమరావతికి కూడా అలాంటి ఒక సింబల్ ఉంది తెలుసా? ఓ అదా బౌద్ధ స్టాచ్యూ అని అనుకుంటున్నారా? తప్పులో కాలేసినట్టే. ఆ సింబల్ ఏంటో, ఆ ల్యాండ్ మార్క్ ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో. వెల్కమ్ టు హలో అమరావతి. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం మొత్తం గుర్తుండిపోవాలి. అందుకే విశ్వనగరం అంటున్నారు. అమరావతిలో వేసే రోడ్ల దగ్గర నుంచి రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్ల వరకు అన్నీ కూడా అద్భుతంగా నిర్మితమవుతున్నాయి. విదేశీయులు సైతం అమరావతికి వచ్చి ఉండేలా 5 స్టార్ హోటల్స్ సైతం సిద్ధమవుతున్నాయి. ఇన్ని ఉన్న అమరావతికి అంటూ ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి కదా. అమరావతికి ఏది కావాలో, అమరావతికి ఏది రావాలో అన్నీ వచ్చేస్తున్నాయి. హై స్టాండర్డ్ స్కూల్స్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ యూనివర్సిటీల వరకు, గ్రీనరీ కోసం నర్సరీల దగ్గర నుంచి అమెజాన్ అడవుల వరకు, భారీ టవర్లే కాదు విలాసవంతమైన విల్లాలు కూడా అమరావతిలో మీకు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ వారి వారి క్రైటీరియాకు అనుగుణంగా నిర్మిస్తారు. కానీ అమరావతి అనగానే గుర్తొచ్చే ఒక లోగో ఇప్పుడు కనిపిస్తోంది. ఆ లోగో చూస్తే వెంటనే గుర్తొచ్చే మాట ఏ ఫర్ అమరావతి. ఎస్, అవును, ఆల్ఫాబెటికల్స్లో మనం ఏ నుంచే స్టార్ట్ చేస్తాం. అంటే ఇక నుంచి ఏ ఫర్ యాపిల్కి బదులు ఏ ఫర్ అమరావతి అనేలా ఏ అనే అక్షరాన్ని అమరావతిలో బాగా ఎలివేట్ చేస్తున్నారు. ఒకప్పుడు చార్మినార్ చూడగానే హైదరాబాద్ గుర్తొచ్చేది. తర్వాత తరాలకి హైటెక్ సిటీని చూడగానే హైదరాబాద్ గుర్తొచ్చేలా చేశారు. విదేశాలకు సంబంధించి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూస్తే అమెరికా గుర్తొస్తోంది, ఈఫిల్ టవర్ చూస్తే ప్యారిస్ గుర్తొస్తుంది. అంతెందుకు, మన భారతదేశంలో ప్రతి నగరానికి ఒక ల్యాండ్ మార్క్ ఉంది. ఇండియా గేట్ చూడగానే ఢిల్లీ గుర్తొస్తోంది, హౌరా బ్రిడ్జ్ చూడగానే కోల్కతా గుర్తొస్తోంది, ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్పగానే ముంబై గుర్తొస్తుంది. ఇలా ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి ఒక ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు మన అమరావతికి వస్తున్న ఐడెంటిటీ ఏ, ఓన్లీ ఏ. ఇప్పటికే సిఆర్డిఏ భవనానికి ఈ ఏ అనే అక్షరం ప్రతిబింబించేలా సిఆర్డిఏ భవనాన్ని రూపొందించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభంలో కూడా ఏ అనే అక్షరాన్ని ప్రతిబింబించేలా లోగో రూపొందించారు. అంతెందుకు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ బయట ఒక గ్లోబ్ను ఏర్పాటు చేసి దానిపై ఏ అనే అక్షరాన్ని ప్రతిబింబిస్తున్నారు. అమరావతి అంటేనే ఆంధ్రుల కళ. నేటి తరానికే కాదు, భవిష్యత్తు తరాలకు అమరావతి ఒక వేదిక. అందుకే ఎందరో రైతుల త్యాగాలతో ఈ అమరావతి రూపుదిద్దుకుంటుంది. పచ్చని పంట పొలాలు సైతం కాంక్రీట్ జంగిలుగా మారిపోయాయి. అలాంటి అమరావతి వైపు దేశ విదేశాలు చూస్తున్నాయి అంటే అమరావతికి కూడా ఒక ఐడెంటిటీ కావాలి కదా. మరి అదే ఏ ఫర్ అమరావతి. ప్రతి అక్షరం వెనుక ఒక కథ ఉంటుంది, ప్రతి ఆలోచన వెనుక ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు నిర్మితమవుతున్న అమరావతి వెనుక పెద్ద ఆలోచనే ఉంది. కార్యాచరణ పెద్దదే కావచ్చు, ఇప్పట్లో అభివృద్ధి కనపడకపోవచ్చు, కానీ అందరి అడుగులు అమరావతి వైపుకు పడేలా రాజధాని రూపుదిద్దుకుంటుంది. ఎప్పుడో ఎదుగుదాంలే అనుకోవడం వేరు, ఎప్పటి నుంచే ఎదగడం మొదలు పెట్టాలి అని ఆలోచన చేయడం వేరు. ఇప్పుడు అమరావతిని చూస్తుంటే అదే అనిపిస్తుంది. డెవలప్ అయిన తర్వాత అభివృద్ధి పేరుతో అడుగులు వేయడం పెద్ద పని కాదు. అప్పుడు పారిశ్రామికవేత్తలను పిలవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ జరగబోయే అభివృద్ధిని ఊహించి, ప్రభుత్వ ఆలోచనను గ్రహించి, ఏమీ లేకపోయినా ఖాళీ స్థలాలను మాత్రమే చూసి పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు అంటే దానికి కారణం ఎవరు? ఖచ్చితంగా చెప్పొచ్చు, ఆ క్రెడిట్ ద గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ అని. వీరి ఆలోచనలకు తగ్గట్టుగానే అమరావతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఎంతో మందికి భవిష్యత్తు ఇవ్వబోయే ఈ అపురూపమైన రాజధానికి ఒక మార్కు కావాలి కదా. అదే ఏ అనే అక్షరం. ప్రపంచంలో ఎక్కడున్న వారైనా ఏ అనే లెటర్ పలకబోతున్నారు అంటే వారి కళ్ళ ముందు ఏ ఫర్ అమరావతి అని కనిపించాల్సిందే. ఏ అనే అక్షరం కేవలం ఒక అక్షరం మాత్రమే కాదు, ఆంధ్రుల గుండె చప్పుడు. ఏ ఫర్ అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా రెడీ అవుతుంది మన అమరావతి. ఇక నుంచి ఏ అనే అక్షరాన్ని కాస్తంత గట్టిగా పలకాలి మరి. ఎందుకు అంటే
ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అమరావతి. ఇక నుంచి ఏ అంటేనే ఒక స్పెషల్ వైబ్రేషన్. ఇది వాళ్ళ అమరావతికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.